వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దసరా సందర్భంగా ఇప్పటికే అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. దీంతో పాటు అన్ని ఎలక్షన్ సంబంధించి ఒక పక్క ప్రణాళిక, స్థానిక ఎన్నికలపై ఒక పక్క ప్రణాళిక కూడా రూపొందిస్తున్న పరిస్థితి. మనతో పాటు మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ నాడు మాట్లాడుతున్నారు. ఏంటి సార్, ఎట్లా చూడవచ్చు? స్థానిక ఎన్నికలు వచ్చినాయి, సేమ్ టైం ఎక్కువ దిగుతున్నారు, ఎట్లా చూడవచ్చు? పార్టీ తరఫున కార్యకర్తలందరిలో మంచి జోష్ ఉన్నది. క్యాండిడేట్స్లో కూడా నాకు కావాలని ఉత్సాహంగా ఉన్నారు. నేను అందరికీ ఇదే చెప్పిన, ఎవరైతే మంచిగా కలుపుకొని మంచిగా పనిచేస్తారో ఆ గ్రామాలలో ఎక్కువ నిధులు పెట్టి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే అందరు కలిసి ఉన్నప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. సో అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను, అన్ని ఊర్లలో మంచి అభివృద్ధి కావాలంటే మంచి నాయకులను గెలిపించుకోండి, మనం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్దాం. ఎట్లా నడుస్తారు అంటే ఇప్పుడు అంతా కోర్టు అంశం ఒకటి ఉంది, రిజర్వేషన్లో కొద్దిగా దాంట్లో నేను కమెంట్ ఎట్లా చేస్తారు రవి? ఓ కోర్టు, నేను దాన్ని ఏది ఉన్నా నేను ఇప్పుడే కారులో వచ్చేటప్పుడు చెప్పిన డిస్కషన్ ఇది అయితే నేను అన్నా, నేను డిస్కషన్ చేస్తే ఏం కాదు. ఇప్పుడు దేవుడు కూడా చెప్పలేడు మనకు 8వ తారీఖు ఏం తీర్మానం వస్తుందో. కోర్టు తీర్మానం, ప్రభుత్వం అన్ని ఆస్పెక్ట్స్లో రెడీ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారు? నేను వాళ్ళందరికీ ఇదే సూచన ఇచ్చిన, అందరు కలిసినప్పుడే విక్టరీ ఉంటుంది. మీరు అందరూ కలుసుకొని ఎవరు గెలిచే గౌరవం ఉన్నదో ఆ పేరు చెప్తే నేను కూడా హైకమాండ్కి ఇచ్చి సర్వే చేయించి వాళ్ళకు టికెట్ ఇప్పించడం. జిల్లా రాష్ట్ర ప్రజలకు విజయదశమి సందర్భంగా ఏం చెప్తారు? ఇదే ప్రజాపాలన నడుస్తుంది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ వచ్చే సంవత్సరం కూడా ఇదే బాటలో ప్రభుత్వం ముందుకు నడవాలి అని చెప్పి నేను నవరాత్రి పూజలు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రజలకు ఏది అవసరమో అదే చేయాలి. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి కమిషన్ల కోసం పెద్ద ప్రాజెక్టులు పెట్టి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కేవలము నాలీలు, సీసీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, లైట్స్, ఇవన్నీ కూడా రోజు ప్రజలకు అవసరము. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వచ్చే సంవత్సరంలో విద్య, వైద్యము, బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. చివరిగా సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో ప్రభుత్వం మళ్ళీ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు, దీని మీద మీరు ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టినారు, దానికి ఏదైతే బ్యాక్ వాటర్స్తో చెన్నూరు అంతా మునిగిపోయింది. చెన్నూరుకి ఫ్లడ్ ట్యాంక్స్ కట్టేది అవసరం ఉన్నది, ఫ్లడ్ బ్యాంక్స్. నేను మళ్ళీ వాళ్ళు ఆ ప్రపోజల్ ఉంటే ఇది తొందరగా మా చెన్నూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తాను. ఇది పరిస్థితి. అంటే చెన్నూరు నియోజకవర్గానికి గతంలో కూడా సేఫ్టీ కోసం ఇటు రైలింగ్ కట్టాలనే ఆలోచనలు ఉంటాయి. అయితే ఇప్పుడు కనుక మళ్ళీ ఆ ప్రపోజల్ మొదలు పెడితే ఖచ్చితంగా ఆ అంశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే అది పరిష్కారం చేయాలని నేను ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంతోపాటు గ్రూపు లేదు, గ్రూప్ తగాదాలు లేవు, అన్నీ కూడా అందరు కలిసి పోటీ చేయాలని కోరుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పటికీ ఆ కార్యకర్తలతో మాట్లాడుతున్నా. రేపటి కోర్టు అంశంలో నేను ఏం మాట్లాడను, రేపటి అంశంలో కోర్టు తుది నిర్ణయం కాబట్టి కోర్టు తర్వాతనే అన్ని ఏర్పాట్లకు ఇటు ప్రభుత్వం కూడా సిద్ధం ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి. ఉస్మాన్తో రవినాయక్, RTV అర్థం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.